ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనుకుంటున్నారు? అంటే వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ తర్వాత ఎక్కువ డిలే చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. సో వేగంగా జరిగే అవకాశం అంటే 1 month 2 months లోపు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. అంటే హైకోర్టు కూడా కొంత టైం అప్ షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి ఆ టైం లోపు కంప్లీట్ చేయాలి కాబట్టి డిలే చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అంటే మీ గ్రామంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయా లేక ఆగిపోయాయా ఏంటి? అంటే గ్రామాల్లో అంటే యూరియా సమస్య అనేది ప్రధానంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా యూరియా సమస్య అనేది కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. యూరియా సమస్య అనేది మన ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు స్థానిక నాయకులు లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు మీరు? అంటే స్థానిక నాయకులు లేకపోవడం అంటే అది ఎక్కువ శాతం ఈ స్థానిక సంస్థలో పనిచేసే వాళ్ళు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మెయిన్ సిటీలో ఉంటారు. వరంగల్లో కూడా రూరల్లో కాకుండా అర్బన్ అంటే మెయిన్ సిటీలో ఉంటారు కాబట్టి ఆ ప్రభావం కూడా ఈసారి స్థానికులంగా ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి అని సర్పంచ్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరినైనా సరే స్థానికంగా ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి అన్న యాంగిల్లో కూడా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటాయి. సో దాని ప్రభావం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆలస్యం చేస్తుంది కదా ఎన్నికలు అవి, సో ఫాస్ట్గా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేట్ అయినా పర్లేదు అనుకుంటున్నారా? అంటే ఏదైతే రిజర్వేషన్ సంబంధించిన అంశం వల్ల కొంచెం లేట్ అవుతుంది. 42% ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్లు ఉన్నాయో అవి అమలు చేసే విధానంలో కొన్ని చిక్కులు కొన్ని ఆటంకాలు రావడం వల్ల అది లేట్ అవుతుంది. అదేవిధంగా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల తర్వాత పెడితే కొంచెం అంటే గెలుపు ఎవరికి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో రేపు స్థానిక సంస్థలు కూడా వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. ఆ యాంగిల్ కూడా ఉంది. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అంటారు? అంటే మొన్నటి నుంచి మొదటి వరకు కూడా నేను గత 2 నెలలుగా నేను గ్రౌండ్లో తిరగడం జరిగింది. అనేక అంశాలు నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఆర్ఆర్ నారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అదేవిధంగా అనేక అంశాలు 2 వారాల క్రితం కూడా నేను ఒక ప్రధానమైన విషయం చెప్పడం జరిగింది. ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రతి 2 రోజులకోసారి వాతావరణం మారుతుంది. ఓటర్స్ ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చి ప్రసంగాలు ఇచ్చినప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి 2 రోజులకోసారి వాతావరణం మారుతుందంటే మీడియా వాళ్ళు నమ్మలేదు, రాజకీయ నాయకులు కూడా నమ్మలేదు. కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈరోజు పోలింగ్కి ఇంకా సుమారుగా 4 రోజులు టైం ఉంది, 4-5 రోజులు టైం ఉంది. ఈరోజు వాతావరణం చూసుకుంటే అదే వాతావరణం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్పినప్పుడు ఆ రోజు కూడా కొంతమంది రాజకీయ నాయకులు నమ్మలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహకర్త అయినటువంటి సునీల్ కొనుగోలు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు కూడా బయటికి చెప్పడం జరిగింది. 3 పార్టీలు, 3 బీఆర్ఎస్ పార్టీకి, 1 కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్పడం జరిగింది. నేను నర్సయ్య తాత గారితో ఇంటర్వ్యూ చేసిన అంశాల్లోనే ఏదైతే నేను ఇంటర్వ్యూ చేశానో అదే అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సైదుల్ సర్వేకి 93% మ్యాచబుల్గా ఉంది. అంటే నేను నర్సయ్య తాత గారితో చేసిన ఇంటర్వ్యూ సైదుల్ సర్వేకి కూడా 2 కూడా మ్యాచ్ అయ్యి, అంటే నేను చేసిన ఇంటర్వ్యూ చేసి 1 వీక్ తర్వాత ఈ సైదుల్ సర్వే వచ్చింది. అంటే ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాక ముందు నుంచి 2 వీక్స్ ముందే చెప్పాను నేను నవీన్ యాదవ్ గారికి మాత్రమే టికెట్ ఇస్తారని. అంటే నవీన్ యాదవ్ గారికి మొదట్లో ఎక్కువ గ్రాఫ్ ఉంది, అనేక అంశాలు నవీన్ యాదవ్ గారు ప్రభావం చూపించాయి. కానీ కొన్ని గత వారం రోజుల నుంచి కేటీఆర్ గారు ప్రసంగాలు పెట్టిన తర్వాత, కేసీఆర్ గారికి కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొంత క్యాడర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉత్సవం అవ్వడం జరిగింది, యాక్టివ్ అవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా, అంటే 2 పార్టీలకి ఓట్లు అనేది రాకుండా ఓట్లు చీల్చే ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ ఎక్కువ చేసే అవకాశం ఉన్నాయి. అంటే ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండింటికి ప్రధాన పోటీ అనుకోవచ్చా? పోటీ మాత్రం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధానంగా కీలక పాత్ర ఏంటంటే, బీజేపీ పార్టీ ప్రధాన కీలక పాత్ర ఏంటంటే అవసరమైతే క్రాస్ ఓటింగ్ కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది క్రాస్ ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక సమాచారం. ఎందుకంటే కార్మిక నగర్లో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఫాలోవర్స్ బీజేపీ ఫాలోవర్స్ ఆమె మాగంటి సునీత గారికి మద్దతుగా కామెంట్స్ పెట్టారు. అదేవిధంగా మొన్న పార్లమెంటు జరిగిన ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలు ఏమో 38% బీఆర్ఎస్ పార్టీకి వస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికల్లా బీఆర్ఎస్ పార్టీకి 16% వచ్చింది. సో ఈ 20% ఓటింగ్ ఎవరికి వెళ్ళింది? సో బీజేపీకి వెళ్ళింది అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం. కాబట్టి ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక పడినట్టయితే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీలో ఉన్న ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేరింగ్లో 6% అది కానీ 5% కానీ క్రాస్ ఓటింగ్ పడినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, మన కేటీఆర్ రీసెంట్గా 5,000 తీసుకో అని ఒక డైలాగ్ వచ్చింది. ఆ డైలాగుతో ఇప్పుడు జనం కూడా ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. 5 కాదు 10,000 ఇస్తేనే ఓటేస్తాం
అనే డిమాండ్ అనేది వినపడుతుంది అన్న జూబ్లీస్లో. దాని గురించి మీరు ఏమంటారన్నా? అంటే మీరు చెప్పింది కూడా నిజమే. నేను ఒక ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఎలా వాతావరణం, నేను ఇప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి క్రాస్ ఎగ్జామ్ చేస్తాను మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందని. అలా సిచ్యువేషన్ చేసినప్పుడు కొంతమంది నాకు ఏం చెప్పారంటే, అన్న 2 రోజుల ముందు తెలుస్తుంది అన్న, 2 రోజుల ముందు ఎలాంటివి మాకు ఏముంటుంది అన్న దాన్ని బట్టి కూడా మేము మారిపోతామన్నా, మేము మార్చేస్తామన్నా అని కొంతమంది చెప్పారు. అంటే కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఎక్కువ డిమాండ్ చేయండి, ఎక్కువ వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఖచ్చితంగా మేము ఇస్తాం కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుందేమో అన్న వాళ్ళ ఫీలింగ్లో ఆ వర్షం చెప్పారన్నమాట. అంటే దీని గురించి మరి ఎన్నికల కమిషనర్ ఏమైనా చర్యలు తీసుకోవాలి కదా, ఏమి ఎట్లాగే సాగిస్తే ఎట్లా, ఎంత మట్టికి న్యాయం అంటారు ఇది? అంటే సాధారణంగా ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీ సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, లేకపోతే గతంలో పనిచేసిన మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ప్రధానంగా ఆ అంశాన్ని చూడరు. ఈ అంశం ఎంతవరకు ఓటర్ని ప్రభావితం చేయగలుగుతుంది అన్న యాంగిల్లోనే వాళ్ళు ఎక్కువగా ప్రధానంగా దృష్టి పెట్టి మాట్లాడతారు. కాబట్టి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అనేది ఖండించాలంటే ఆ పార్టీ వాళ్ళందరూ కూడా అదే ఈ నినాదం ఎప్పటి నుంచో ఉంది కదా, అంటే ఎంతైనా తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి, 5,000 డిమాండ్ చేయండి. అంటే ఒకవేళ ఇటువైపు అధికార పార్టీ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ డిమాండ్ చేయండి, వాళ్ళు ఎక్కువ ఇవ్వలేని పక్షంలో మేము వీళ్ళు ఆ అసంతృప్తి అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక 5,000 వీళ్ళు డిమాండ్ చేసినప్పుడు 5,000 వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఆ అసంతృప్తి అనేది అటువైపు షిఫ్ట్ అవుతుంది అనమాట. సో చదువుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు, మరి అందరూ తీసుకుంటారంటారు డబ్బులు? చాలా మంచి పాయింట్ అడిగారు. 2014 ఎన్నికల్లో నేను 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రాజకీయ సంబంధించిన అన్ని విషయాలు నేను గమనించాను. 2014 పటంచెరి నియోజకవర్గంలో బేరంగూట కమన్ ఒక ప్రాంతంలోని పెద్ద వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళందరూ కూడా మీకేం కావాలి అని అడిగినప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించిన జనరేటర్స్ ఇవన్నీ కూడా డబ్బులు కాకుండా ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే ఇక్కడ చాలామంది ఏమంటారంటే లేబరు నార్మల్గా ఉన్న వర్కర్సే డబ్బు డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. అది చాలా తప్పది. బాగా కాలనీస్ వాళ్ళ ప్రెసిడెంట్లే స్వయంగా వెళ్ళి మా కాలనీకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, మా కాలనీ ప్రెసిడెంట్కి ఎంత ఇవ్వాలి, మా కాలనీ అభివృద్ధికి ఎంత, అభివృద్ధి అనే పేరు మీద ఎంతోమంది సంఘాలు పెట్టి తీసుకుంటున్నారు. సో కానీ మనం అందరిని ఏం చూపిస్తామంటే నార్మల్గా ఉండే వర్కర్సు, రోడ్డు మీద పనిచేసే వాళ్ళు వీళ్ళే డబ్బు తీసుకుని ఓటేస్తారని చెప్తున్నారు. అది చాలా తప్పది. గ్రౌండ్ లెవెల్ అలా లేదు. వీళ్ళు తీసుకునేది తక్కువ, వాళ్ళు తీసుకునేది ఎక్కువ. సో కాబట్టి అందరూ తీసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళేమో వాళ్ళు వేరే యాంగిల్లో తీసుకున్నారు, చదువు లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా తీసుకున్నారు. సో అందరూ ఎక్కువ శాతం ఎన్నికలు వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచినా ఓడినా మనకి ఏంటో ఏం చేయలేరు కాబట్టి మనకి ఏం కావాలి అన్న యాంగిల్లో కొంతమంది ఆలోచిస్తారు. కానీ ఈ జూబ్లీస్ వాతావరణంలో ఆ రకమైన వాతావరణం అనేది చాలా తక్కువ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ. అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాలని అంటారు, అంతే మరి నిజమేనా అంటారా? ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం ఏముంది? అది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మీరు ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం ఏముంది? చాలామంది ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు, చాలామంది అంత ఆ స్థాయిలో కూడా ఖర్చు చేయట్లేదు. మీకు అది అత్యవసరమైనప్పుడు చేస్తారు చాలామంది. ఒకవేళ వాళ్ళకి అంత అత్యవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అది అత్యవసరమైన వాళ్ళకి అనిపిస్తే చేస్తారు. అమ్ముకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అమ్ముకొని నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏపీలో చాలామంది ఆస్తులు పెద్ద వయసు వాళ్ళు, అంటే 50 చూస్తే వాళ్ళు చాలామంది ఆస్తులు అమ్ముకొని పార్టీకి సర్వీస్ చేసి ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తోటి ఆస్తులు కూడా అమ్మేసుకొని ఇప్పుడు ఈరోజు జీరోగా ఒక కార్యకర్తగా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదే ఆస్తులు అమ్ముకొని మళ్ళీ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 2 అంశాలు కూడా ఉన్నాయి ఇందులో. ఆస్మా అనే అమ్మాయి ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగులకు సంబంధించి ఆమె నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆమె బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆమె ఒక లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. మరి అలాంటి వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో? నేను బర్లక్ గారు పోటీ చేసినప్పుడు కూడా నాకు ఒక మీడియా వాళ్ళు ఫోన్ చేసి, నాగరాజు గారు మీకు రాజకీయపరమైన అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మనకి బర్లక్ గారు కూడా మీరు సాయం చేయండి, హెల్ప్ చేయండి, సజెషన్ చేయండి అని అడిగితే నేను బర్లక్ గారితో కూడా ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడాను. కానీ ఆమె నా సజెషన్ నేను తీసుకోలేదు. సో సాధారణంగా ఇలాగా కంటెస్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒక సపోర్ట్ తోటి వస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది. అంటే నిజంగా ఆమె ఇండివిజువల్గా కాకుండా ఎవరో ఒకరి సపోర్ట్ తోటి, ఎవరో ఒకరి గైడెన్స్ తోటే వస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది పబ్లిక్లో ఉంది. ఎందుకు ఉంది? ఆమె ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు నాకు ఓటు వేయాలి, నాకు ఎందుకు వేయాలి, దేనికోసం వేయాలి అని చెప్పాలి. కానీ ఆమె చేస్తున్న ప్రసంగం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తుంది.
అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకొని పోటీ చేసినట్టు ఉంది, కానీ నిజంగా ఆమె గెలవాలి అన్న తాపత్రయం అక్కడ కనిపించట్లేదని ఫీల్ అవుతారు. వాళ్ళే ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో నిరసనలు చేసిండ్రు, ఏమంటారు ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్ళారు. కాంగ్రెస్ గెలవడానికి వారి పాత్ర కూడా కీలకంగా ఉందంటే నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది కాబట్టి మరి నిరుద్యోగుల తరపున ఆమె ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. మరి దానిపైన ఇది మీకు అదే చెప్తున్నాను, బర్లక్ గారి అంశం కూడా తీసుకున్నప్పుడు కూడా ఆమె గెలవాలి అన్న తాపత్రయం కంటే ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని ప్రసంగాలు ఎక్కువ చేశారు. ఆ తిరిగే కాలనీస్ కూడా అలాగే చేశారు. ఇప్పుడు ఈమె గెలవాలి అన్న తాపత్రయం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి అన్న తాపత్రంతో ఆమె మాట్లాడుతుంది. ఎవరైనా ఎప్పుడైనా ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు నేను గెలిస్తే ఇది చేస్తాను, లేదా నాకు కనీసం ఇన్ని ఓట్లు వేయగలిగితే నేను ఈ అంశం మీద ఫైట్ చేస్తాను అని చెప్పాలి ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు. అంటే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసింది కాబట్టి చెప్తున్నాను. అది కాకుండా ఆ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పడం అనేది ఏమవుతుందంటే అది ఓటర్స్ ఆలోచించే విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. సో అలా ఎప్పుడు మాట్లాడకూడదు. ఆమెకి ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆమె అలా మాట్లాడిపిస్తున్నారా నిజంగా, లేదా ఆమె సొంతంగా వచ్చిందా అనేది పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోవాలని ఒక అభ్యర్థి ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. అది ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళు ఎప్పుడు చేయకూడదు. చేస్తే ఓటర్స్ ఏం ఆలోచిస్తారు, మీ గెలుపు కోసం ఆలోచించాలి. ఎప్పుడైనా మనం ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నేనేం చేయగలుగుతాను, నాలో నేను దేనికోసం నాకు ఓటు వేయాలి అనే విషయం చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పడం వల్ల ఏమవుద్దంటే ఆమె వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ ఓటర్స్కి, మీకు మాకు కలగకపోయినా ఓటర్స్కి ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇండిపెండెంట్ పోటీ చేసిన ఎవరైనా సరే ఆ రకమైన వ్యాఖ్యలు చేయకూడదు. మీరు గెలిస్తే ఏం చేస్తారు, ఒకవేళ ఓడిపోయినా సరే ఏం చేస్తారని చెప్పాలి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఎప్పటి నుంచి జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి అది పార్టీల చేతిలోనే ఉంది. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయండి డెఫినెట్గా. అంటే ఎందుకు డిలే అవుతుంది అనుకోవచ్చు? అంటే దీనికి బీసీ 42% దాని గురించి అంటే ఇప్పుడు అంతా చర్చ నడుస్తూ ఉంది కదా. అంటే అది పార్లమెంట్లో ఫైనల్గా ఏంటంటే గవర్నమెంట్ బిల్లు పెట్టినప్పుడు మాత్రమే అది ఇదవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా. అంటే మీ గ్రామాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటారు? అంటే గ్రామాలు కూడా ఇవాళ ఏంటంటే సర్పంచులు అనేవాళ్ళు నిజంగా చెప్పాలంటే మంచి సర్పంచులు ఎవరైతే అంటే ఊరికి సేవ చేయాల్సిన సర్పంచులకు మాత్రమే ఇవాళ గడ్డు కాలమే. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా బాగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీతి నిజాయితీగా ఎవరైతే ఖర్చు పెట్టుకొని సర్పంచ్గా గెలవాలనుకుంటే మాత్రం ఇవాళ చాలా గడ్డు పరిస్థితి ఉంది. అంటే ఆర్థికంగా వాళ్ళు నిజంగా అంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలవాలి అని అంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే తప్పుడు విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంటుంది డబ్బులు సంపాదించాలంటే. అంటే ఎక్కువగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చాలా వరకు బిల్స్ రాకుండా వాళ్ళకి ఏంటంటే చాలా వరకు అంటే వాళ్ళకు రోజుకి సర్పంచ్ అనేసరికి 10 మందిని 20 మందిని వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంతండి 6,000-7,000 రూపాయలు. అంటే నిజాయితీగా బాగా చదువుకున్న వాళ్ళు మాత్రం సర్పంచ్గా చేయాలంటే వాళ్ళ గ్రామాలు అనుకూలించమనే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయా, కొనసాగుతున్నాయా అనుకుంటున్నారా, లేదంటే ఆగిపోయాయా? అంటే గ్రామాలు అనేవి చాలా ఆగిపోయాయండి. అంటే సర్పంచుల విధానం కానీ సరిగా లేక ఏంటంటే గవర్నమెంట్ పూర్తిగా మంచి గవర్నమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాగుపడతాయి. అంటే ఇప్పుడు స్థానిక నాయకులు లేకపోవడం వల్ల మీరు ఎలాంటి సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు? అంటే స్థానిక నాయకులు లేకపోవడం అంటే చాలా అంటే డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఊరికి సంబంధించిన చాలా వరకు ఏంటంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలను కుంటుపడుతూ ఉన్నాయి. అంటే మంచి పారదర్శకంగా వ్యవహరించాలి, డబ్బులు సంపాదించుకోకుండా అంటే వాళ్ళ స్వార్థానికి పోకుండా మాత్రం ఊరికి ఖర్చు పెడితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా అయితే చాలా సమస్యలు ఉంటానే ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే ఇలాగా ప్రభుత్వం అనేది ఆలస్యం చేయడం అనేది సరైనది అని మీరు అనుకుంటున్నారా? మరి అంటే ప్రభుత్వాలు అనే ఏంటంటే చాలా వరకు అంటే మన ప్రభుత్వాల గురించి మాట్లాడితే చాలా వరకు రాజకీయంగా ముడిపడి ఉన్నాయి. అవి అంటే చాలా వరకు మనం కొన్ని మాట్లాడలేము కూడా. అవన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా జరిగితే కొంతవరకు ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్ విధానంలో ఊర్లకు వచ్చేసిందంటే సామాన్యుడు కూడా ఒక మంచి సర్పంచ్ పోటీపడి నిజంగా ఊరికి మంచి చేస్తాడు, ఈ సర్పంచ్ అయితే బాగా చదువుకున్నవాడు, నిజాయితీపరుడు, డబ్బులు మింగకుండా ఊరిని బాగా చేయగలగడు అనేది ఒకటి ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి సర్పంచుల్ని ఎన్నుకుంటే అంటే వాళ్ళు మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టో, లక్షల రూపాయలు ఖర్చు పెట్టో, మళ్ళీ అప్పులు చేసి ఎలక్షన్లు ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళు దివాలా తీసి నిజంగా మళ్ళీ వెనక్కి రాకుండా మంచి వాళ్ళని ఎన్నుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ డబ్బులు మాత్రం అంటే చాలా వరకు ఏంటంటే ఎలక్షన్స్ ఇవాళ బాగా కాస్ట్లీ అయిపోయినాయి. అంటే మామూలు వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలకి చూసే పరిస్థితి లేదు ఇవాళ. అంటే మంచి చేద్దాం అనుకునేవాడు కూడా వాడి దగ్గర డబ్బులు ఉండాలి, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా ముందేంటంటే ఈ కాస్ట్లీ ఎలక్షన్స్ అనేది బయట పక్కకు వెళ్తే తప్ప ఈ రాజకీయాలు మాత్రం అంటే చాలామంది
మంచి వాళ్ళు కూడా సేవ చేద్దామా లేకపోతే ఊరిని బాగు చేద్దామా, మంచి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, అంటే అభివృద్ధికి చేయాలి అనే ఒక ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఆస్పిరెంట్స్ కూడా చాలా వరకు వెనకాల వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఎలక్షన్స్ బాగా కాస్ట్లీ అయిపోయాయి. అంటే సర్పంచ్ ఎలక్షన్స్కే ఇట్లా ఉంటే రేపొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ అంటే ఎంపీకి కావాలంటే కొన్ని కోట్ల రూపాయలు. అంటే ఎలక్షన్స్ ఎప్పుడైతే కాస్ట్లీ ఉన్నానో మంచి చేయాలనుకునే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఎవరైతే మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కడైతే డబ్బు ఉంటాయో, డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఏంటంటే మళ్ళీ ఖర్చు పెడతా వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళే అవినీతికి పాల్పడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇదంతా కంప్లీట్ ఒక చైన్ సిస్టమ్ అయిపోయింది. కంప్లీట్గా దీన్ని బ్రేక్ చేస్తే తప్ప రాజకీయాలు మారాలంటే ముందు ఊర్లు ఇవన్నీ మారాలంటే అది ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. అది ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎవరిచ్చినా డబ్బులు మాకొద్దు, మాకు అవసరం లేదు ఎవరైనా అంటే ఇప్పుడు మనము ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకప్పుడు మనము ఓటుకి ఇచ్చే డబ్బులు రోజుకి లెక్కేస్తే అది 10 పైసలో పావలాన వస్తుంది. అంటే మన అభివృద్ధిని రోజుకి 10 పైసలకి పావలాకి అమ్ముకొని మన బిడ్డల్ని తాకట్టు పెట్టడం కన్నా మంచి చేసే వాళ్ళకి ఈ డబ్బులు మాకొద్దు, అందరినీ బైకాట్ చేయండి, 500 ఇచ్చేవాడొద్దు, 1000 రూపాయలు ఇచ్చేవాడొద్దు, 5000 ఇచ్చేవాడొద్దు అన్నప్పుడు అప్పుడు నిజమైన నాయకులకు ఓట్లు పడతాయి. అప్పుడు ఊర్లు బాగుపడే అవకాశం ఉంది. అంటే మీ గ్రామంలో ఇప్పుడు రోడ్లు కానీ లేదంటే నీళ్ళ సమస్య కానీ ఇదంతా ఎలా ఉంది? మీ ఊర్లో ఉన్న సర్పంచ్ గారు ఎలా చేస్తున్నారు? అంటే సమస్యలు అనేది అన్ని చోట్ల ఉన్నాయండి. సమస్యలు లేని చోట అయితే ఏమీ లేదు. అంటే వాళ్ళు 50% చేయగలుగుతున్నారు ఎక్కడున్నా కానీ. సమస్యలు ఏంటంటే వాళ్ళు చేయాలన్నా కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా వాళ్ళకి. ఆర్థికంగా అనుకూలించక కొంతమంది చేయట్లేదు, చేయాలనున్నా చేయట్లేదు కొంతమంది అట్లా. అంటే ఇప్పుడు ఎందుకు ఇలా డిలే అవుతున్నాయి అనుకోవచ్చు, బీసీ రిజర్వేషన్స్ వలన అని అంటున్నారు. సో మీరేమంటారు? అంటే అది కూడా ఒక అంశం ఏమిటంటే బీసీకి 42% ఇవ్వాలి. దాని గురించి ఏంటంటే బీసీ ఉద్యమం కూడా బాగా నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే పాలన అనేది ఒక బీసీకో ఎస్సీకో ఎస్టీకో అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక పవర్ అంటే మనం ఖచ్చితంగా ఏంటంటే రాజకీయాల్లో ఆ ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. మనం అందరం మనుషులమే కదా, కులంతో కానీ ఇటువంటి వాటిని ముడిపెట్టకుండా నిజంగా అన్ని కులాల వాళ్ళకి అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. ఎంతో కొంత ఇస్తే మాత్రం అన్ని సామాజిక వర్గాల నుంచి లేదా అన్ని కమ్యూనిటీల నుంచి వస్తారు కాబట్టి అంటే సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా ఉండాలి. అవి వస్తే మాత్రం బాగుంటుంది. కొత్త ఆస్పిరెంట్స్ కూడా అవకాశం వస్తుంది కదా. అంటే హైకోర్టు జోక్యం అనేది అవసరం అంటారా? ఖచ్చితంగా ఉండాలి కదా, అవసరమే ఖచ్చితంగా. అవి జరుగుతాయి. అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో కూడా మనం మాట్లాడాల్సినవి చాలా లోతుగా, అవి దానివల్లే కొంచెం డిలే అవుతున్నాయి.